హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి మనాలిలో మాకు 4th డే. ఈ 2 days బాగా ఎంజాయ్ చేసాము నిన్న మొన్న. బట్ ఈరోజు చెక్అవుట్ చేసేయాలి ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్లో కుల్లు ఉంది. కుల్లుకి వెళ్తాము. కుల్లుకి వెళ్ళి అక్కడ నుంచి షిమ్లా అనమాట. షిమ్లాకి వెళ్ళి అక్కడ రేపు నైట్ స్టే చేస్తాము. సో చెక్అవుట్ చేసే ముందు మీకు రూమ్ టూర్ చూపిస్తాను. అసలు వచ్చిన రోజే చూపించాలి రూమ్ టూరు, బట్ మాకు కుదరలేదు. అంతా టైం అయిపోయింది, కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా ఈరోజు సర్దాడు ఇంకా అన్నీ సర్దాడనమాట రూమ్ టూర్ కోసము. సో ఈరోజు రూమ్ టూర్ చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ అయిపోయాక ఇక్కడ కొంచెం కబోర్డ్స్ ఇచ్చారు. స్టార్టింగే బాత్రూమ్ ఇచ్చారు. హాట్ వాటర్ కూడా వస్తాయి. తర్వాత రాగానే ఇక్కడ మనకి ఇష్టమైంది అద్దం. నాకు ఇష్టమైన అద్దం ఇంత పెద్దది ఇచ్చారు, బాగా రెడీ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ బెడ్ చాలా బాగుంది, పెద్దది ఇచ్చారు. హీటర్ లేకపోతే అస్సలు ఇక్కడ ఉండలేమన్నమాట. అసలు నేనైతే అస్సలు ఉండలేను. ఫోర్స్ చేసి మరీ హీటర్ తీపించుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ టీవీ ఇప్పటికి నేను ఆనే చేయలేదు, ఎందుకంటే ఈవినింగ్ రాగానే అలిసిపోతాం కదా, ఇంకా టీవీ చూసే తీరిక ఎక్కడ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి బాల్కనీ ఇచ్చారు. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. చూడండి పైనంతా. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, కానీ మనం చలికైతే అసలు కూర్చోలేము. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేశాను నేను. ఇక్కడ కూర్చొని నేను వ్యూ చూశాను అనమాట. ఇంకో రూమ్ ఉంది. ఈ రూమ్ మేము అంతగా వాడలేదు, ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి ఆ రూమ్లోనే సరిపెట్టుకున్నాం. బట్ ఇక్కడ బ్యాగ్స్ అవసరం లేనివన్నీ ఇక్కడ పెట్టేసాం. ఇక్కడ కూడా చిన్న బాల్కనీలా ఇచ్చారు. ఇక్కడ కూడా వ్యూ బాగుంటుంది చూడ్డానికి. ఫస్ట్ రూమ్ ఇది కాదు ఇచ్చింది, వేరే రూమ్ ఇచ్చారు. అది కూడా మీకు చూపించాను, కానీ అక్కడ హీటర్ చెడిపోవడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. సో ఇదనమాట మా రూమ్ టూరు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మా రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. చెక్అవుట్ చేసి నెక్స్ట్ క్యాబ్లో కలుసుకుందాం. అక్కడి నుంచి వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. టాటా. ఇప్పుడు కుల్లుకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అంట. సో 45 minutes or 1 hour పట్టిద్ది. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అవి చేసేసి మళ్ళీ బయలుదేరి షిమ్లా వెళ్ళడమే. మొన్న వర్షం పడినప్పుడు ఈ రోడ్ అంతా కూలిపోయింది. ఇది 4-way. ఇంతకు ముందు చూపిస్తుంది అక్కడ రోడ్, ఇది ఎక్కడే రోడ్డు కూలిపోయింది. సో ఇది కూడా అదే, ఈ రోడ్డు కూడా కూలిపోయింది. यहाँ पे राफ्टिंग पैराग्लाइडिंग कुल्लू मनाली जो है वाइट वाटर रिवर राफ्टिंग पैराग्लाइडिंग और तीसरा स्नो के लिए। సో కుల్లుకి అయితే వచ్చేసాము. వచ్చాక ఇక్కడ పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ ఉన్నాయి. రెండు చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాము. నాకు అర్థం కావట్లేదు, అంటే కొంచెం భయంగా ఉంది, ఎప్పుడు చేయలేదు కాబట్టి. కానీ నెక్స్ట్ టైం చేయడానికి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితేనే కదా నెక్స్ట్ టైం చేస్తాము. సో చేయాలని ఫిక్స్ అవుతున్నాను. కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే రాఫ్టింగ్లో 4 kilometers, 6 kilometers, 8 kilometers, 10 kilometers రైడ్స్ ఉంటాయి. 6 kilometers తీసుకున్నాము. 6 kilometers కపుల్ ప్యాకేజ్ వచ్చేసరికి మాకు 8,500 అయింది. ఇప్పటివరకు ఎప్పుడు ఋషికేశ్లో రాఫ్టింగ్ చాలా బాగుంటుందని తెలుసు, బట్ ఇక్కడైతే ఎలా ఉంటుందో తెలియదు. చేస్తే అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చేస్తున్నాము అంతే. ఎలా అనిపిస్తుంది ఎగ్జైట్మెంట్ మీకు? నాకు ఎగ్జైట్మెంట్గా ఏం లేదు, కానీ భయం అనిపిస్తుంది కొంచెం. నేను ఫస్ట్ అడిగాను రివర్ రాఫ్టింగ్లో వాటర్లో పడిపోతామా అని చెప్పి, లేదని చెప్పారు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. నేను అనుకున్నా ఇంకా వాటర్లో పడిపోతారేమో అని. పారాగ్లైడింగ్ అయితే హైట్కి తీసుకెళ్తారు కాబట్టి, హైట్స్ అంటే నాకు భయం కాబట్టి. కానీ ఒకసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. భయం పోవాలంటే ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఇద్దరం అది తీసుకున్నాము. సో చూద్దాం. ఇంత దూరం వచ్చింది దానికోసమే కదా. రాఫ్టింగ్ పాయింట్ చేశాను. అమ్మా నేను కింద అడుగు పెట్టను, నాకు చలేస్తుంది. ఈ రివర్ రాఫ్టింగ్ చేయడానికి షూస్, గ్లౌజెస్ అన్నీ తీపిచ్చేశారు.
యాక్చువల్గా నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అలా తీసేయమంటారని. అందులో అక్కడ వాటర్ కూడా లోపలికి వచ్చేస్తున్నాయి. ఇంకా అక్కడ మైనస్ టెంపరేచర్కి నేను అస్సలు తట్టుకోలేకపోయాను. ఆ కూల్ వాటర్కి నా హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఫ్రీజ్ అయిపోయి తెల్లగా అయిపోయాయి. లాస్ట్ ఉండలేక ఏడ్చేసాను అక్కడే. తర్వాత తను నా లెగ్స్ తీసుకుని రబ్ చేశాడు. అప్పుడు ఏడుపు ఆపాను. రివర్ రాఫ్టింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ పారాగ్లైడింగ్ కి తీసుకెళ్లారు. అది వేరే స్పాట్ అండ్ ఇది వేరే స్పాట్. టెన్షన్ పడదా? అనవసరంగా వచ్చా. ఏం కాదు. పారాగ్లైడింగ్ కోసం 8000 ఫీట్ పైకి తీసుకెళ్లారు. ఫస్ట్ ఆ వెళ్ళే రోడ్ చూస్తేనే భయంకరంగా ఉంది అక్కడ. దాన్ని చూసి ఇంకా భయపడిపోయాను. సో ఇదే పారాగ్లైడింగ్ స్పాట్. ఇది ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిపిస్తున్నారు చూడు. అక్కడ ల్యాండ్ అవుతాం. దా దా భయం లేదు, ఏం లేదా వెళ్ళేదా నువ్వు చూడు. चुरा के रखो इसको. It's working or not? Now it's working. Okay. Don't hold anything else. Okay. Hold properly like this. Hold the camera with both hands. నేనైతే అక్కడ అలానే బొమ్మలాగా నిల్చుండిపోయాను ఎక్కడ పడిపోతానో అని. వెనక రైడర్ కూడా నన్ను చాలాసేపు మోటివేట్ చేశాడు. ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది అది ఇది అని. కానీ ఏం లాభం లేదు.
ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నడుస్తూ చెప్పుదా. ఇంకెప్పుడు రాను. ఇప్పుడు భయం పోయింది కదా, మళ్ళీ ఇంకోసారి చేస్తే భయం రాదు అసలుకి. ఇంకెప్పుడు రాను. అసలు పైన ఎగిరేటప్పుడు బాగానే ఉంది. ఆ హ్యాపీనెస్ కంటే అక్కడ నిల్చొని కింద చూసేటప్పుడు ఎప్పుడు పడిపోతాను, ఎప్పుడు ఉంటాను నాకు అసలు తెలియలేదు. అసలు ఎప్పుడు రాను. ఏం కాదులే. మాకు రివర్ రాఫ్టింగ్ లో బట్టలు కొంచెం తడిచాయి అనమాట, అందుకని మంట దగ్గర కాసేపు కూర్చుని తర్వాత వెళ్ళాం. చెప్పు, రైడ్ ఎలా అనిపించింది, పారాగ్లైడింగ్ ఎలా అనిపించింది, రివర్ రాఫ్టింగ్ ఎలా అనిపించింది? పారాగ్లైడింగ్లో ఎలా ఉందంటే చెప్పనా, నాకు నేనేమనుకున్నాను తెలుసా, అక్కడ నిల్చొని ఫస్ట్ కెమెరా ఓపెన్ చేసుకుంటా, నీ మొహానికి అవసరమా, నెల్లూరులో ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ సరిగ్గా ఎక్కలేవు, దానికే భయపడు, వీటిస్కి అంత భయపడి వచ్చావు, నీ మొహానికి అవసరమా ఇంత పెద్దది పారాగ్లైడింగ్, అసలు ఏమనుకోని ఎక్కావు నువ్వు, అసలు దాన్ని అసలు చిన్నది అనుకున్నావా దాన్ని. వా, నా మీద నాకు ఎంత కోపం వచ్చిందంటే సేమ్ ఇట్లానే తిట్టుకున్నాను నేను అక్కడ నిల్చొని, నా మనసులో నేను తిట్టుకుంటున్నా. ఆ పారాగ్లైడింగ్లో అంత భయం వేసింది. ఇట్లా ఆ స్లోప్ దగ్గర నిల్చున్నాను, ఇంకంతే నాకు గుండె ఆగిపోయింది. కింద నుంచి అంత వ్యూ కనిపిస్తుంది. అక్కడ నిల్చొని నేను అట్లానే నాకు దేవుడిని తలుచుకుంటా ఉన్నా, దేవుడా 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 అని చెప్పి కాలు స్ట్రాంగ్గా పెట్టా పడిపోకుండా. గోప్రో కెమెరా ఇచ్చారు వీడియో తీసుకోవడానికి, అది ఆన్ అవ్వలేదు, అంటే పని చేయలేదు అని చెప్తా ఉన్నారు. నేను ఇంకా అంటే నాకు అర్థమైపోయింది ఇదే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ రైడ్ అని. ఇంకా నేను ఎప్పుడు ధైర్యం చేయాలనుకోలేదు. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ రైడ్ అయినప్పుడు ఇంకెప్పుడు ఎక్కం కదా, వీడియో ఇంపార్టెంట్ కదా మెమరీగా ఉండడానికి. అందుకని చెప్పి నేను వీడియో కోసం చాలాసేపు వెయిట్ చేస్తాను, అది రాలేదని చెప్పారు. ఇంకా లాస్ట్కి నా వల్ల కాలేదు, కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా సరే వద్దు వెళ్ళిపోదాం అని చెప్పినా కానీ ఆయన వెయిట్ చేయండి చూస్తున్నానని చెప్పి లాస్ట్కి పెట్టి ఎంతసేపు తెలుసా, ఒక 10 నిమిషాలు అక్కడే నిల్చొని ఉంటా నేను ఆ స్లోప్ దగ్గర. నాకు అసలు కళ్ళు తిరిగిపోయాయి. ఇంకప్పుడు అలా స్టార్ట్ అయింది. ఇంకా ఫ్లై అయిన తర్వాత మధ్యలో స్టార్టింగ్ కొంచెం భయం వేసింది అనమాట, ఇంకా మధ్యలో కొంచెం బాగుండింది, కానీ ఆ మధ్యలో హ్యాపీ అనిపించింది. ఆ హ్యాపీనెస్ కంటే స్టార్టింగ్ భయమే నాకు చాలా ఎక్కువైంది. ఇంకా నేను అంటే ఇప్పటికీ నాకు భయం తగ్గలేదు, గుండె అలానే పట్టుకొని ఉన్నా అప్పటికి. నెక్స్ట్ టైం నేను రాను అసలు. అక్కడ ఎక్కి కింద చూస్తుంటే నాకు తల తిరిగిపోతుంది, ఎక్కడ పడిపోతాను అనిపిస్తుంది. నేను అసలుకి రాను. ఇక్కడ నుంచి మళ్ళీ షిమ్లాకి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి ఒక 6 hours పట్టిద్దంట. ఇంకా అక్కడికి వెళ్ళాక డైరెక్ట్గా రూమ్లో అప్పుడు వీడియో ఆన్ చేస్తాను, అప్పటిదాకా ఆన్ చేయను, ఎందుకంటే ఆ 2 యాక్టివిటీస్కి నా దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్.